హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ క్రీమీ ఫ్రూట్ కస్టర్డ్. ముందుగా బౌల్ తీసుకుని దానిలోకి మిల్క్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లీటర్స్ మిల్క్ అనేవి యాడ్ చేశాను, ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే కోసం నాకు ఈ రెసిపీ అనేది ఇచ్చారు. ఇలా పాలు బాగా కాగిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా పంచదార అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకునే ఫ్రూట్స్ని బట్టి కూడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పాలు తీసుకుని దాంట్లోకి కస్టర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఫుల్ ప్యాకెట్ అనేది పట్టిందండి. సో 2 లీటర్స్కి గాను వెనీలా ఎసెన్స్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. దానివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి. ఈ కస్టర్డ్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాగిన పాలల్లో కస్టర్డ్ వేస్తూ కలుపుకోవాలి. 2 లీటర్స్ కదండి, కొంచెం టైం టేకన్ అనేది పట్టింది. నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది పాలు అనేవి చక్కగా మరిగి చిక్కబడటానికి. మనం హాఫ్ లీటర్ తీసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది. సో 20 మెంబర్స్కి గాను నేను ఈ 2 లీటర్స్ అనేది తీసుకున్నాను. చూసారు కదా, ఇలా తిప్పుతూ ఉంటే మనకి పాలు అనేవి చిక్కబడుతూ ఉంటాయి. నాకు 20 మినిట్స్ తర్వాత పాలు అనేవి ఈ విధంగా చిక్కబడిపోయినాయి. ఆ తర్వాతే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో నేను 1 అవర్ వదిలేసాను. చూసారు కదా, ఈ విధంగా అయ్యింది. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇలాగే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఇలా యాడ్ చేస్తే క్రీమీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ దానిమ్మ గింజలు, యాపిల్, జాంకాయ, గ్రేప్స్, అదేవిధంగా బనానా అనేవి యాడ్ చేసుకున్నా. ఇవి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూడండి. మిక్సీ జార్లో వేయటం వల్లే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.